మీరెప్పుడైనా ఒక స్కిల్ నేర్చుకోవాలని స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యారా? కానీ కొన్ని రోజుల్లోనే ఆగిపోయారా? స్టార్టింగ్లో ఫుల్ మోటివేషన్ ఉంటుంది. యూట్యూబ్ వీడియోస్ చూస్తారు, నోట్స్ తీసుకుంటారు, ఈవెన్ టైం టేబుల్ కూడా క్రియేట్ చేస్తారు. కానీ 10-15 డేస్ తర్వాత ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది, ప్రాక్టీస్ తగ్గిపోతుంది. చివరికి ఒక థాట్ వస్తుంది, ఇది నాకీ కుదరదు అని. ఇక్కడే మీరొక మిస్టేక్ చేస్తున్నారు. మీరు స్లో లెర్నర్ కాదు, మీ మెథడ్ రాంగ్. చాలామంది లెర్నింగ్ అంటే ఏమనుకుంటారంటే వీడియోస్ ఎక్కువగా చూడటం, ఎక్కువ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయటం. అప్పుడు వాళ్ళకనిపిస్తుంది నేను నేర్చుకుంటున్నాను అని. కానీ నిజానికి వాళ్ళు చేస్తున్నది లెర్నింగ్ కాదు, కంటెంట్ కన్జంప్షన్. మీరొక సింపుల్ ఎగ్జాంపుల్ ఆలోచించండి. మీరు స్విమ్మింగ్ నేర్చుకోవాలి అనుకుంటే యూట్యూబ్లో 50 వీడియోస్ చూసినా మీరు స్విమ్ చేయగలరా? రాదు. ఎందుకంటే వాటర్లోకి దిగకుండా మీరు నేర్చుకోలేరు. స్కిల్స్ కూడా సేమ్. మీరు ఎంత వీడియోస్ చూసినా ప్రాక్టీస్ లేకపోతే మీరు ఇంప్రూవ్ అవ్వరు. అందుకే నేను మీకొక సింపుల్ మెథడ్ చెబుతాను. ఇది కాంప్లికేటెడ్ కాదు, కానీ మీరు ఆనెస్ట్గా ఫాలో చేస్తే మీ లెర్నింగ్ స్పీడ్ చేంజ్ అవుతుంది. ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇందాక మనం మెథడ్ గురించి మాట్లాడుతున్నాం కదా, ఆ మెథడ్ ఏమిటంటే లెర్న్, అప్లై, రిపీట్. చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ మీరిప్పటివరకు ఫాలో చేయలేదు. ముందు లెర్న్ గురించి మాట్లాడదాం. మీరు స్కిల్ స్టార్ట్ చేసినప్పుడు చాలామంది చేసే మిస్టేక్ ఏమిటంటే ఓవర్ లెర్నింగ్, అంటే అవసరం కంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం. ఒక టాపిక్కి 10 వీడియోస్ చూస్తారు, డిఫరెంట్ కోర్సెస్ కంపేర్ చేస్తారు, ఇంకా పర్ఫెక్ట్ క్లారిటీ వచ్చే వరకు వెయిట్ చేస్తారు. ఇది వేస్ట్. మీకు పర్ఫెక్ట్ క్లారిటీ అవసరం లేదు, మీకు ఇనఫ్ క్లారిటీ చాలు స్టార్ట్ చేయడానికి. ఎగ్జాంపుల్గా మీరు వీడియో ఎడిటింగ్ నేర్చుకుంటే బేసిక్ కట్స్, సింపుల్ ట్రాన్సిషన్స్, ఆడియో సింక్ ఇవి తెలుసుకుంటే సరిపోతుంది. మీరు అడ్వాన్స్డ్ ఎఫెక్ట్స్, కలర్ గ్రేడింగ్ ఇవన్నీ లేటర్ నేర్చుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అప్లై. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, కానీ చాలామంది ఇగ్నోర్ చేసే పార్ట్ కూడా ఇదే. మీరొక వీడియో చూసిన వెంటనే తర్వాత ప్రాక్టీస్ చేస్తా అనుకుంటారు, కానీ ఆ తర్వాత ఎప్పుడూ రాదు. రియల్ లెర్నింగ్ ఎప్పుడు జరుగుతుందంటే మీరు మీ చేతులతో పనిచేసినప్పుడు. మీరు ఎడిటింగ్ నేర్చుకుంటే వెంటనే ఒక వీడియో తీసుకుని ఎడిట్ చేయండి. మీరు రైటింగ్ నేర్చుకుంటే వెంటనే ఒక క్యాప్షన్ రాయండి. మీరు కోడింగ్ నేర్చుకుంటే వెంటనే కోడ్ ట్రై చేయండి. మొదట్లో మీరు మిస్టేక్స్ చేస్తారు, కన్ఫ్యూజ్ అవుతారు, స్లోగా చేస్తారు, కానీ అదే యాక్చువల్ లెర్నింగ్. ప్రాక్టీస్ లేకుండా లెర్నింగ్ అనేది ఇల్యూజన్. ఇప్పుడు థర్డ్ స్టెప్ రిపీట్. మీరొకసారి ట్రై చేసి స్టాప్ చేస్తే అది లెర్నింగ్ కాదు, మీరు అదే ప్రాసెస్ని రిపీట్గా చేయాలి. కొంచెం లెర్న్ చేయండి, వెంటనే అప్లై చేయండి, మిస్టేక్స్ అబ్జర్వ్ చేయండి, మళ్ళీ ఇంప్రూవ్ చేయండి. ఈ సైకిల్ రిపీట్ చేస్తే మీ బ్రెయిన్ ఫాస్ట్గా అడాప్ట్ అవుతుంది. ఇప్పుడొక ఇంపార్టెంట్ థింగ్, మీరు పర్ఫెక్ట్ అయ్యే వరకు వెయిట్ చేయకండి. చాలామంది ఇలా అనుకుంటారు, ఇంకొంచెం నేర్చుకుంటా తర్వాత స్టార్ట్ చేస్తా. కానీ అది ట్రాప్. ఎందుకంటే మీరు ఎప్పుడూ రెడీ అయినట్టు అనిపించదు. మీరు బిగినర్ అయినా ఇంపర్ఫెక్ట్ అయినా స్టార్ట్ చేయాలి. ఇంకో కామన్ ప్రాబ్లం కన్సిస్టెన్సీ. మీరు 2 డేస్ ప్రాక్టీస్ చేస్తారు, తర్వాత 3 డేస్ బ్రేక్ తీసుకుంటారు, మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఇలా చేస్తే మీరు ప్రతిసారీ స్టార్టింగ్ పాయింట్కి వెళ్తారు. లెర్నింగ్ స్పీడ్ స్లో అవుతుంది. అందుకే డైలీ ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. 1 అవర్ అయితే బెస్ట్, లేదంటే 30 మినిట్స్ అయినా సరే, కానీ డైలీ ఉండాలి. ఇప్పుడు మీరు ఇలా అడుగుతారు, నేను స్టార్ట్ చేస్తాను, కానీ మధ్యలో ఇంట్రెస్ట్ ఎందుకు తగ్గిపోతుంది? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మీకు రిజల్ట్స్ వెంటనే కనిపించవు, ప్రోగ్రెస్ స్లోగా అనిపిస్తుంది. అందుకే మీరు డౌట్ పడతారు, నేను కరెక్ట్గా చేస్తున్నానా అని. అక్కడే చాలామంది క్విట్ అవుతారు. నెక్స్ట్ మనం అదే డిస్కస్ చేస్తాం. ఎలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ కనిపించేలా చెయ్యాలి, ఎలా మోటివేషన్ డ్రాప్ కాకుండా మెయింటైన్ చేయాలి, ఎలా 30 డేస్లో ఒక స్కిల్ని యూజబుల్ లెవెల్కి తీసుకురావాలి. ఇప్పటికైతే ఒక సింపుల్ పని చేయండి. మీరు నేర్చుకోవాలనుకుంటున్న ఒక్క స్కిల్ చూస్ చేసుకోండి. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఒకటే పిక్ చేయండి. మరి ఈ రోజు నుంచే లెర్న్, అప్లై, రిపీట్ సైకిల్ స్టార్ట్ చేయండి. మీరు నిజంగా సీరియస్ అయితే కమెంట్లో లెర్నింగ్ స్టార్టెడ్ అని టైప్ చేయండి. మీరది స్టార్ట్ చేస్తే మీ లెర్నింగ్ ఆల్రెడీ ఇంప్రూవ్ అవుతుంది. కానీ ఒక హానెస్ట్ ట్రూత్ చెబుతాను, చాలామంది ఈ మెథడ్ తెలుసుకున్నా కూడా 10-15 డేస్ తర్వాత క్విట్ అవుతారు. ఎందుకు? మెథడ్ ప్రాబ్లం కాదు, మీ మైండ్ సెట్ ప్రాబ్లం. మీరు లెర్నింగ్ స్టార్ట్ చేసినప్పుడు మీ ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది?
నేను 2 వీక్స్ ప్రాక్టీస్ చేస్తే నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది, 1 మంత్లో డీసెంట్ లెవెల్కి వస్తాను. కానీ రియాలిటీ ఏమిటంటే మీ ప్రోగ్రెస్ స్లోగా ఉంటుంది. మొదటి 10-15 డేస్లో ఆల్మోస్ట్ నథింగ్ చేంజ్ అయినట్టు అనిపిస్తుంది. అక్కడే మీరు డౌట్ పడతారు, నేను కరెక్ట్గా చేస్తున్నానా, ఇది వర్క్ అవుతుందా? అప్పుడు మీరు స్లో అవుతారు, తర్వాత కంప్లీట్గా స్టాప్ అవుతారు. ఇది నార్మల్. కానీ మీరొక థింగ్ అర్థం చేసుకోవాలి, లెర్నింగ్ లీనియర్గా ఉండదు, మీ ప్రోగ్రెస్ స్ట్రెయిట్ లైన్ లాగా ఉండదు. మొదట చాలా టైం మీరు స్ట్రగుల్ అవుతారు, ఇంప్రూవ్మెంట్ కనిపించదు. కానీ ఒక పాయింట్ తర్వాత సడన్గా గ్రోత్ స్టార్ట్ అవుతుంది. దీనిని డిలేడ్ రిజల్ట్స్ అంటారు. ఇప్పుడు మీరొక జిమ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. మీరు 5 డేస్ వర్కౌట్ చేస్తే బాడీ చేంజ్ అవుతుందా? కాదు. 2 వీక్స్లో కూడా పెద్ద డిఫరెన్స్ ఉండదు. కానీ 2-3 మంత్స్ తర్వాత క్లియర్ చేంజ్ కనిపిస్తుంది. స్కిల్ లెర్నింగ్ కూడా సేమ్. మీరు ఎర్లీ స్టేజ్లో పేషెన్స్ లేకపోతే మీరు నెవర్ రీచ్ దట్ గ్రోత్ ఫేజ్. అందుకే ఫస్ట్ మైండ్ సెట్ షిఫ్ట్. మీరు రిజల్ట్స్ వెంటనే ఎక్స్పెక్ట్ చేయటండి. మీరు ప్రాసెస్ మీద ఫోకస్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం. మీరు ప్రాక్టీస్ చేస్తున్నా కూడా ఇంప్రూవ్మెంట్ స్లోగా ఉంటుంది. ఎందుకు? బికాజ్ మీరు ర్యాండమ్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. మీరొకరోజు ఎడిటింగ్ చేస్తారు, నెక్స్ట్ డే ఇంకో ర్యాండమ్ వీడియో ట్రై చేస్తారు, తర్వాత బ్రేక్. ఇది స్ట్రక్చర్డ్ లెర్నింగ్ కాదు. మీరు డెలిబరేట్ ప్రాక్టీస్ చేయాలి. అంటే మీరు వీక్నెస్ మీద ఫోకస్ చేయాలి. ఎగ్జాంపుల్గా మీరు వీడియో ఎడిటింగ్ నేర్చుకుంటే మీకు కట్స్ ఈజీగా వస్తాయి, కానీ ఆడియో సింక్ ప్రాబ్లం అనుకుందాం. మీరు హోల్ వీడియో ఎడిట్ చేయడం కాకుండా ఆడియో సింక్ మీద సెపరేట్గా ప్రాక్టీస్ చేయాలి. మీరు రైటింగ్ నేర్చుకుంటే మీరు లాంగ్ కాంటెంట్ రాయడం కాకుండా హెడ్లైన్స్ మీద ఫోకస్ చేయాలి. ఇలా టార్గెటెడ్ ప్రాక్టీస్ చేస్తే మీ ఇంప్రూవ్మెంట్ ఫాస్ట్ అవుతుంది. ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ మిస్టేక్. మీరు లెర్నింగ్ అలోన్ చేస్తారు. మీరు ప్రాక్టీస్ చేస్తారు, కానీ ఫీడ్బ్యాక్ తీసుకోరు. మీరు కరెక్ట్ చేస్తున్నారా, రాంగ్ చేస్తున్నారా మీకు తెలీదు. అందుకే మీరు సేమ్ మిస్టేక్స్ రిపీట్ చేస్తారు. దీనికి సొల్యూషన్ సింపుల్. మీ వర్క్ బయటికి పెట్టాలి. మీరు ఎడిటింగ్ చేస్తే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. మీరు రైటింగ్ చేస్తే ట్విట్టర్ లేదా లింక్డ్ఇన్లో షేర్ చేయండి. లేదా మీ ఫ్రెండ్స్కి చూపించండి. ఫీడ్బ్యాక్ అన్కంఫర్టబుల్ ఉంటుంది, కానీ అదే మీ గ్రోత్ ఫాస్ట్ చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్, కన్సిస్టెన్సీ. మీరు డైలీ ప్రాక్టీస్ చేయాలి అని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. కానీ ప్రాబ్లం ఏంటంటే మీరు మోటివేషన్ మీద డిపెండ్ అవుతారు. మీకు మూడుంటే ప్రాక్టీస్ చేస్తారు, లేకపోతే స్కిప్ చేస్తారు. అందుకే కన్సిస్టెన్సీ బ్రేక్ అవుతుంది. మీరు మూడ్ మీద డిపెండ్ కాకుండా సిస్టమ్ బిల్డ్ చేయాలి. సింపుల్గా మీరొక ఫిక్స్డ్ టైం డిసైడ్ చేయండి. రోజుకి సేమ్ టైంలో ప్రాక్టీస్ చేయండి. మార్నింగ్ అయినా సరే, నైట్ అయినా సరే, కానీ సేమ్ టైం. మీ బ్రెయిన్కి అది హ్యాబిట్ అవుతుంది. ఇప్పుడు ఫైనల్ పాయింట్, మీరు కంపారిజన్. మీరు లెర్నింగ్ స్టార్ట్ చేస్తారు, కానీ సోషల్ మీడియాలో వేరే వాళ్లతో కంపేర్ చేసుకుంటారు. వాళ్ళు ఎంత ఫాస్ట్గా నేర్చుకున్నారు, వాళ్ళు బెటర్గా చేస్తున్నారు. ఇది మీ కాన్ఫిడెన్స్ని డిస్ట్రాయ్ చేస్తుంది. మీరొక థింగ్ గుర్తుంచుకోండి, వాళ్ళు మీ డే 1లో లేరు. వాళ్ళు ఆల్రెడీ మంత్స్ లేదా ఇయర్స్ ప్రాక్టీస్ చేశారు. మీరు మీ ప్రోగ్రెస్ని కంపేర్ చేయాలి నిన్నటి మీతో. అంటే ఇప్పుడు సింపుల్ యాక్షన్ ప్లాన్. నెక్స్ట్ 30 డేస్ మీరొక స్కిల్ చూస్ చేసుకున్నారు కదా, డైలీ ప్రాక్టీస్ చేయండి. లెర్న్, అప్లై, రిపీట్ ఫాలో చేయండి. వీక్నెస్ మీద ఫోకస్ చేయండి. ఫీడ్బ్యాక్ తీసుకోండి. సేమ్ టైంలో ప్రాక్టీస్ చేయండి. పర్ఫెక్ట్గా చేయాల్సిన అవసరం లేదు, కానీ క్విట్ అవ్వకండి. మీరు 30 డేస్ కన్సిస్టెంట్గా చేస్తే మీరు బిగినర్ నుంచి కాన్ఫిడెంట్ బిగినర్ అవుతారు. అది చాలా పెద్ద చేంజ్. ఇప్పుడు చాయిస్ మీది. మీరు ఇంకా వీడియోస్ చూస్తూ ఉండాలా, లేక ఈరోజు నుంచే ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలా? ఇఫ్ యు ఆర్ సీరియస్, కామెంట్లో 30 డేస్ ఛాలెంజ్ అని టైప్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం వీక్లీ ప్లానింగ్ ఎలా చేయాలో చూస్తాం.